బోధిధర్మ వనసంజీవిని ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. ఈరోజు మరో ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరినడిగినా శరీరంలో ఏ అవయవాలు ముఖ్యమని అడిగితే ఏ పిల్లవాడు అడిగినా మొదటగా హార్ట్ చెప్తాడు. తర్వాత బ్రెయిన్ చెప్తారు. తర్వాత ఊపిరితిత్తులు, జీర్ణాశయము, అదేవిధంగా కిడ్నీలు చెప్తారు. కానీ ఎన్నట్లకంటే అతి ముఖ్యమైనటువంటి శరీర ఆరోగ్యాన్ని కాపాడే ఒక ముఖ్యమైన విషయం కోసం ఈరోజు నేను మీకు చెప్పదలిచాను. దీనికి ముందు ఒక సామెత. మన పెద్దలు ఏమంటారంటే, పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. సద్దన్నం యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. సద్దన్నం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ముందు అసలు ఆ జీర్ణాశయంలో గట్ అంటే ఏంటి? గట్ బ్యాక్టీరియం అంటే ఏంటి? అనేది విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుని, అప్పుడు పులిసే ప్రక్రియ కోసం మన సద్దన్నం దగ్గరికి వద్దాం. మనం చూసినట్లయితే మన అన్నం నోట్లో తిన్నప్పుడు నోట్లో లాలాజలంతో కలిసి ఆహార వాహిక ద్వారా జీర్ణాశయానికి వెళ్తుంది. జీర్ణాశయంలో లాక్ పడుతుంది. పైన ఒక స్ఫింక్టర్ ఉంటుంది, కింద ఒక స్ఫింక్టర్ ఉంటుంది. అక్కడి నుంచి చిన్న పేగులో జీర్ణం అయిపోయింది వేస్ట్ పెద్ద పేగుకి వెళ్ళి పెద్ద పేగు నుంచి మల మార్గం ద్వారా బయటకు పోవడం అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పెద్ద పేగులో ఉన్నటువంటి మైక్రోబియం, చిన్న పేగులో జీర్ణమైన ఆహారం అనేది అబ్జార్బ్ అవుతుంది, పీల్చుకుని మన రక్తంలోకి వెళ్ళిపోయి గుండె అనేది శరీరంలో అన్ని భాగాలకి సప్లై చేయడం అనేది మీకు తెలుసు. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, ఏన్షియంట్ ఫిజిషియన్ మన చెరకల వారు ఏమన్నారంటే, పొట్ట రోగాల పుట్ట. ఈ పొట్టని జీర్ణాశయాన్ని మనం ఆరోగ్యవంతంగా ఉంచుకుంటే ఎటువంటి రోగాలు లేవని మనకు క్రీస్తు పూర్వమే మనకు చెరకల వారు చెప్పారు. ఎందువల్లంటే చెరకల వారు చెప్పారంటే, అప్పుడు ఈ బ్యాక్టీరియా కోసం కానీ వైరస్ కానీ తెలియలేదు అనుకుంటారు, కానీ ఆ రోజు ఆ గ్రంథాల్లో ఉన్నాయని వాళ్ళు చెప్పారు. అంటే ఏదో ఒక అంటే ఆయుర్వేద వైద్యులు వెళ్ళినప్పుడు నీకు మోషన్ ఏ విధంగా అయింది అవుతుందని అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, చిన్న పేగుకి పెద్ద పేగుకి ఒక మార్గం, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండి, పెద్ద పేగులు మన శరీరంలో ఉండవలసినటువంటి కణాల కంటే కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని గట్ బ్యాక్టీరియా అంటారు. గట్ అంటే పెద్ద పేగు. మైక్రోబియం అంటారు. ఇందులో కొన్ని కోట్ల ట్రిలియన్స్ ఎన్ని ఉంటాయో చాలా ఎక్కువ ఉంటాయి. అందులో 1000 స్పీసెస్ ఉంటది. అంటే మైక్రోబియం డైవర్సిటీ ఉంటది. ఇది గుడ్ హెల్త్‌గా ఉంటే, బాగా ఆరోగ్యవంతంగా ఉంటే మనిషికి ఏ రోగాలు రావు. ఇది బ్యాడ్ బాక్టీరియా కింద మారిపోయినా, లేదంటే మనం యాంటీబయోటిక్ యేసుకుని ఈ మైక్రోబియంలో ఉన్నటువంటి ఈ యొక్క గుడ్ బ్యాక్టీరియా చనిపోతే మనకు అనేక రోగాలొస్తాయి. పూర్వకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు మాకు ఆముదం ఇచ్చేవారు చిన్నప్పుడు. 6 నెలలకోసారి. ఆముదం ఇచ్చినప్పుడు పెద్ద పేగంతా వాష్ ఔట్ అయిపోయి కొత్త మైక్రోబియము ప్రిపేర్ అయ్యేది. అప్పుడు ఎటువంటి రోగాలు లేవు. ఈరోజు వెజైనా డెలివరీలు లేవు. ఇక సిజేరియన్ ఆపరేషన్ చేసి తీసుకొస్తారు. మీ అబ్బాయి ఎక్కడ మందులు వాడుతున్నారు? మా అబ్బాయి ఎక్కడ మందులు వాడుతున్నారు? చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? యాంటీబయాటిక్ ఇస్తున్నారు. అంటే చిన్నపిల్ల కాకుండా పెద్దవాళ్ళు కూడా ఏదొచ్చినా సరే మందుల షాప్‌కెళ్ళడం, యాంటీబయాటిక్ కొనుక్కోవడం, ఏసుకోవడం. దీనివల్ల గట్ బ్యాక్టీరియా పాడైపోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనేక రోగాలొస్తున్నాయి. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే, గట్ బ్యాక్టీరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు అద్భుతమైనటువంటి ఒక డ్రింకు, మెరాకిల్ మజ్జిగ మీకు ఈరోజు మీకు చెప్పదలిచాను. ఎందువల్లంటే, ముందు సజ్జనం దానికి వద్దాం. పూర్వకాలంలో మేము చిన్నప్పుడు సద్దన్నం తినేవాళ్ళం. ఎందువల్లంటే, ఆ రోజు నైట్ అమ్మ మిగిలిపోయినటువంటి అన్నంలోనికి గెంజేసేది. ఉదయం మజ్జిగ లేదా పెరుగుతో తినేవాడు. లేదా మజ్జిగ లేదా పెరుగు లేకపోయినా ఆ గంజితోటి అన్నం తిన్నట్లయితే పుల్లగా ఉండి అదొక టేస్ట్ ఉండేది. అంటే పులుపు అంటే ఏంటి? గుడ్ బ్యాక్టీరియా ఫెర్మెంటేషన్ జరుగుతుందనమాట. అంటే మన దోసలు గానీ, మన ఇడ్లీలు గానీ పులిసి గుడ్ బ్యాక్టీరియా వచ్చింది. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎళ్లి ఏం చేస్తదంటే, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతది. అంటే ఈరోజు మనకి చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి. సీడేసి ఫీడేస్తాం. అలాగే
సీడ్ ఎయ్యాలంటే పెద్ద పేగులు ఏం చేయాలి? మైక్రోబియం ఉండాలి. సహజంగా ఉన్నటువంటి మైక్రోబియంని ఏ పారాసిటమాల్‌లో ఏదో ఏసి మనం పాడు చేయకుండా ఏం చేయాలంటే విధిగా విరేచనాలకు ఇచ్చుకోవాలి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. చలకరవాన చెప్పినట్టుగా పెద్ద పేగుని మనం కాపాడుకున్నట్లయితే మనకు వ్యాధి నిరోధక శక్తి ఉంటది. ఇప్పుడు చాలా బాధేస్తూ ఉంటది. ఒక ఇంట్లో ఉంటారు. భార్యాభర్త ఇద్దరు కూడా సాఫ్ట్‌వేర్ జాబ్‌లకెళ్తుంటారు. పిల్లలొచ్చిన తర్వాత వంట చేసుకోలేరు. టేస్ట్‌గా ఉంటదని ఏం చేస్తారు? హోటల్‌కెళ్ళి ఆర్డర్ ఇస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? వాడు వ్యాపారం కాబట్టి టేస్ట్ కోసం వాడు అజినోమోటో కలుపుతున్నాడు. టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారు. చాలా ఎసెన్స్ కలుపుతున్నారు. చాలా సాసర్స్ కలుపుతున్నారు. టేస్ట్‌గా ఉంటది. కానీ అది కడుపులోకెళ్ళిపోయి పెద్ద బాక్టీరియా, పెద్ద పేగులోకెళ్ళిపోయి మైక్రోబియంని చంపేస్తుంది. చంపేస్తుంటే చిన్న పిల్లల మెటబాలిజం డౌన్ అయిపోతుంది. అందువల్ల ఒక ప్రైవేట్ స్కూల్‌కి మొన్నెళ్ళినప్పుడు చాలామంది స్థూలకాయలను చూశాను. వాళ్ళు ఏం తింటున్నారంటే తక్కువ తింటున్నారు. కానీ ఏమైంది? వాళ్ళ ఇష్టం వచ్చిన కుర్కురీలు, ఆళ్ళకి కావాల్సిన చాక్లెట్‌లు. అమ్మ ఇంట్లో వండేది ఏటి టాప్ ప్రయారిటీ ఏంటి? ఆరోగ్యం. కానీ వ్యాపారంలో ఎళ్ళినప్పుడు టాప్ ప్రయారిటీ టేస్ట్ ఉంటేనే వాళ్ళొస్తారు. టేస్ట్ కోసమే. అందువల్ల ఈ ఆరోగ్యాల్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి పోపుల పెట్టి మీద ఒక అవగాహన ఉండాలి. అంటే వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు, వాము ఇయన్నిట్లి కోసం ఒక అవగాహన ఉండాలి అమ్మకి. ఈ అవగాహన ఉన్నప్పుడు దీని ద్వారా పెద్ద పేగులు, మైక్రోబియంని ఎలాగో డెవలప్ చేయాలి. అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. పాలు, పెరుగు కావాలంటే మనం కొద్దిగా తోడుచొక్కేస్తాం. అందులో లాక్టోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటది. ఇది పెద్ద పేగుకెళ్ళినప్పుడు ఎసిటేట్, ప్రొపనేట్, గ్లూటరేట్ అనే ఒక మీడియం చేంజ్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాకి ఎక్కువ ఇస్తా ఉంటది. ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తదంటే సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. అందువల్ల ఆనందంగా ఉండాలంటే తర్వాత ఇంకో విషయం ఏంటంటే బ్రెయిన్‌కి, గట్‌కి లింక్ ఉంటది. అందుకే దాన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. అంటే ఎప్పుడన్నా ఆందోళనకరమైన విషయాలు తెలిసినప్పుడు కడుపు కలిపేస్తా ఉంటది. కడుపు బాగోదు. విరేచనాలు అయిపోతూ ఉంటాయి. అంటే దీనికి లింక్ అనమాట. ఈరోజు యువత 1 గంటకి, 2 గంటలకు పడుకుంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియాగా మారిపోతుంది. బయట తినే విషయాల వల్ల కూడా మారిపోతుంది. అయితే ఏంటి? మైక్రోబియం డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా సీడెయ్యాలి. సీడేసి దాన్ని ఫీడెయ్యాలి. సీడేంటి? ఫీడేంటి? అంటే పెద్ద పేగుని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం కాన్‌స్టిపేషన్ మలబద్ధకం. మలబద్ధకం లేకంటే ఫ్రీ మోషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు విధిగా 3-4 లీటర్లు వాటర్ తాగాలి. అయితే ఈరోజు మిరాకిల్ డ్రింక్ ఒకటి మీకు చెప్పబోతున్నాను. అంటే గట్‌లో మైక్రోబియం పెరగడానికి ఒక అద్భుతమైనటువంటి డ్రింకు నేను చెప్పదలిసాను. అంటే మా చిన్నప్పుడు ఇడ్లీలు లేవు. పుల్లట్లేసేవారు ఊళ్ళోను. అట్లు మామ అని ఉండేది. ఆళ్ళ దగ్గరికెళ్ళి అట్లు కొనుక్కొని తినేవాళ్ళు. అప్పుడు మేము చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. మనకి ధనమ్మని సున్నుండలు అమ్మేవారు. లేకపోతే జీళ్ళు అమ్మేవారు. మా ఎదురుగుండానే తయారు చేసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అన్నీ ప్రాసెస్ ఫుడ్డు. ప్యాకెట్‌లో కుర్కురే ప్యాకెట్‌లు రకరకాలయి అమ్మేయడం వల్ల అందులో ఏంటంటే ఒక 4, 5 నెలల క్రితం తయారయ్యినయి ఇప్పుడు తింటున్నామంటే వాళ్ళు ఎన్ని కెమికల్స్ వాడతారో చాలా బాధేస్తుంది. ఒకప్పుడు నైన్త్ క్లాస్‌లోనూ 14, 13 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే పిల్లలు ఈరోజు 10 సంవత్సరాలకి, 11 సంవత్సరాలకి అసల మెచ్యూరిటీ అంటే తెలియకంటే మెచ్యూర్ అయిపోతున్నారంటే ఈ కెమికల్స్. దీని నుంచి బయటపడడం కోసం ఈరోజు అద్భుతమైన ఒక డ్రింక్ తయారు చేయబోతున్నాం. ఏంటంటే మజ్జిగ. మజ్జిగ అంటే ప్యాకెట్ మజ్జిగో, ప్యాకెట్ పెరుగో కాదు. పల్లెటూరులో మీరు కొనుక్కున్న గేదె దగ్గరికెళ్ళి మీరు పాలు కొనుక్కొని మజ్జిగ తోడెట్టుకోండి. పాలు కంటే పెరుగు, పెరుగు కంటే వెన్న, వెన్న కంటే నెయ్యి అనేది చాలా ప్రముఖమైనవి. అందువల్లే శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేసేవాడు ఆ రోజుల్లోను. ఎందుకంటే వెన్న అంత ముఖ్యమైనది కాబట్టి. ఈ వెన్నలో కొలెస్ట్రాల్ ఉంటది. అది పొట్ట పెరుగుతదనేది తప్పు. చరక సంహితలో చరకల వారు నెయ్యి లేని ఆహారాన్ని అశుద్ధంతో పోల్చాడు. అంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు మనకు పొట్ట ఉబ్బిపోయింది గ్యాస్ట్రిక్ అంటారు. అంటే ఎక్కువ గ్యాస్ ఫార్మ్ అవుతది. దానికి వాము. ఎసిడిటీ అంటే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే ఎసిడిటీ. అంటే దీని నుంచి ఈళ్ళేం చేస్తారంటే టాబ్లెట్ యేసుకున్నాం ప్యాంటాఫ్‌డి. ఇది ఏం చేస్తదంటే
హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా చేస్తది. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఓంప్రజోల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందువల్ల మనం ఏం చేయాలంటే వార్మ్ వర్క్ అని పల్లెటూరులో వస్తూ ఉంటారు. ఆ వార్మ్ వర్క్ తాగడం. అయితే ఇప్పుడు మీకు డ్రింక్ చెప్పబోతున్నాను కదా ఫైనల్‌గాను. మజ్జిగ తీసుకోండి. అంటే వెన్న తీసినటువంటి మజ్జిగ తీసుకొని, దాంట్లో ఏం చేస్తారంటే జీలకర్ర, అలాగే మిరియాలు, వాము, అలాగే ఫ్లా దాన్ని ఈ మూడాటిలిని మనం తీసుకుంటాం. అలాగే అవిసె గింజలు. అవిసె గింజలు, మిరియాలు ద ద ఈ యొక్క ఈటిలిని తీసుకుంటాం మనం చెప్పినట్టుగా. ఈ యొక్క జీలకర్ర, వాము తీసుకుంటాం. తీసుకొని 3 కూడా మిక్సీ ఆడేసి ఓ దగ్గర సెపరేట్‌గా ఉంచుకుంటాం. కానీ అవిసె గింజలు మాత్రం ఒమేగా 3 అనేది ఆక్సిడేషన్ జరిగి పాడైపోతది కాబట్టి అది అప్పటికప్పుడు మాత్రమే మిక్సీ ఆడుకొని, మధ్యలో కలుపుకొని మనం తాగామంటే పెద్ద పేగుకెళ్ళి పెద్ద పేగులో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుద్ది. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయిందో కొలెస్ట్రాల్ కలిగిపోద్ది. అదేవిధంగా ఏ వ్యాధులు కొందరికి ఏం చేస్తారంటే ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. ఏది తిన్నాను. ఎందుకంటే వాళ్ళు గుడ్ బ్యాక్టీరియా ఉంది. చాలామంది ఒబిసిటీ అయిపోతారు. నేనేమి తింటలేదండి, కొద్దిగానే తింటున్నానంటే, నువ్వు ఎంత తిన్నా మెటబాలిజం లేదు. గట్ బ్యాక్టీరియా మంచిది లేకపోవడం వల్ల అనేక రోగాలు. రోగాలైతే ప్రతి ఒక్కళ్ళు ఎళ్లి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకోవడం కాదు. మందు షాప్‌కెళ్ళడం, యాంటీబయాటిక్ తీసుకోవడం, వాడేయడం. ఇలాగా గట్ బ్యాక్టీరియాను పాడు చేసుకుంటున్నారు కాబట్టి, మరి మేము చెప్పినటువంటి ఈ మిరాకిల్ డ్రింక్‌ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ చేసుకొని, ముఖ్యంగా అమ్మ ప్రిపేర్ చేసుకుందంటే జీర్ణాశయంలో గ్యాస్ట్రైటిస్ గానీ, అల్సర్ సమస్యలు గానీ, ఏ సమస్యలు లేకుండా జీర్ణాశయాన్ని అంతా కూడా స్మూత్‌గా ఉంచి, లోపల ఉండి అబ్జార్బ్ అవ్వడానికి హ్మ్, అంటే ప్రధానంగా ఏంటంటే, మనం తినే ఆహారంలో పీచు ఉండాలి. అంటే సెల్యులోజ్‌ని జీర్ణాశయము చిన్న పేగు జీర్ణం చేయలేదు. అది ఎక్కడికెళ్తది? జీర్ణం కానిది పెద్ద పేగుకెళ్తది. పెద్ద పేగులో బ్యాక్టీరియా దాన్ని జీర్ణం చేసుకుంటది. అది ఇక్కడ సమస్య. ఇప్పుడు మీకు ఇది ఉందా ఆకుకూరలో, వారానికోసారి తీసుకోవాలి. వారానికోసారి ఆకుకూరలు తీసుకుంటే ఏమవుతదంటే, సెల్యులోజ్ జీర్ణం చేయలేదు కదా! అప్పుడేమవుద్ది? మీరు చూడండి తేగలు తిని చూడండి 3 తేగలు తిని తర్వాత రోజు మోషన్ ఎలాగైంది చూడండి. ఎందువల్లంటే పెద్ద పేగులో ఆ యొక్క పీచు పదార్థం అనేది పెద్ద పేగుకెళ్ళి, పెద్ద పేగులో ఈ బ్యాక్టీరియాలు దాన్ని జీర్ణం చేసుకొని, మంచి ఎస్టేట్‌ని, బ్యూటరేట్‌ని, ప్రొపనేట్‌ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫ్రీ మోషన్ అవుతది. అందువల్ల మనం తినే ఆహారంలో పళ్ళు ఉండాలి. పళ్ళు ఏముంటది? సెల్యులోజ్ ఉంటది. కొంత జీర్ణం చేసుకుంటది. కొంత ఇప్పుడు మనం మోషన్‌కి ఇప్పుడు అపానవాయువులు బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తే మీథేను అది బ్యాడ్ బ్యాక్టీరియా అన్నట్టు. కానీ మనం ఫ్రూట్స్ ఎక్కువ తిని మోషన్‌కెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి పళ్ళ వాసన వస్తది. ఆ రకమైనటువంటిది రావాలి. ఎందుకంటే మనం విసర్జనాన్ని కూడా మనం చెడగా చూడకూడదు. దాన్ని కూడా సైన్స్ పరంగా చూడాలి. కాబట్టి మా మిరాకిల్ డ్రింక్‌ని అందరూ తయారు చేసుకొని ఆరోగ్యవంతంగా ఉంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను.